యాక్షన్. ఇప్పుడు మీరు యాక్టింగ్ వైపు వచ్చారు. యాక్టింగ్ అంటే ఆల్మోస్ట్ అన్ని చేయాలి యా అలా, లేకపోతే కొన్ని బౌండరీస్ అంటే లిమిటేషన్స్ ఏమైనా పెట్టుకుంటే, లేకపోతే అన్ని చేయడానికి రెడీ? లేదు, ఫస్ట్ నాకు డాడీ ఈ చెప్పినప్పుడు కూడా నాకు ఒకటే మాట చెప్పారు, కథకి న్యాయం చేయాలి ఏదైనా కూడా. ఇది నేను చెయ్యను, ఎవరైనా డైరెక్టర్ అవ్వనివ్వండి, ఈ సీన్ ఇది ఉంది, అది చాలా అవసరం అయితే యూ హ్యావ్ టు డూ దాట్. అలాగని చెప్పి మొత్తం అన్ని దాటొద్దని కాదు, లిమిట్స్ అయితే దాటేది లేదు, ఒక లిమిట్ ఉంది. బట్ ఆ లిమిట్ కూడా ఇవి నేను చేయను, లిప్ లాక్ నేను చేయను, లేకపోతే ఈ రొమాన్స్ నేను చేయను, లేకపోతే ఇది నేను ఇంత క్రూరంగా చూపియను అని కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ టిల్ ద డైరెక్టర్ నీడ్స్ ఇట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ మూవీ. చేయాల్సిందే. యూ కాంట్ సే ఐ వోంట్ డూ దిస్, అవి లేదు. యూ హ్యావ్ టు డూ. కథకి న్యాయం చేయాలి, ఎందుకంటే నిన్ను నమ్ముకొని వాళ్ళు కథ రాశారు, ఒక క్యారెక్టర్ రాశారు, ఆ క్యారెక్టర్ దానికి నువ్వు రీచ్ అవ్వాలి. ఆ సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్స్ అటువంటి, అంటే ఆ బోల్డ్ గాను లేకపోతే ఆ రొమాంటిక్ కిసింగ్ ఆ క్యారెక్టర్ చేస్తారా? అది ఓకే విత్ దట్? ఓకే అంటే అది చెప్తున్నాను కదండి, ఇట్స్ లైక్ ఐ హ్యావ్ ఫ్యూ లిమిట్స్, బట్ కథ బట్టి ఉంటుంది, క్యారెక్టర్ బట్టి. ఆ క్యారెక్టర్కి నేను అవసరం అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఐ విల్ డూ. బట్ దెర్ ఆర్ లిమిట్స్ విచ్ ఐ వోంట్ క్రాస్ టిల్ లైక్ అంతవరకు వెళ్ళదు. బట్ యా, ఎక్స్ట్రీమ్ అయితే నేను చేయను, బట్ లిమిట్స్. చాలా డిమాండ్ ఉంది, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ డిమాండింగ్. అర్జున్ రెడ్డి తీసుకోండి, RX-100 తీసుకోండి, దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఆ మూవీకి అది లేనిది ఇట్స్ లైక్ నథింగ్. ఆ మూవీలో అది చాలా ఇంపార్టెంట్. సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి షీ డిడ్ ప్రాపర్ రైట్ వే. ఆ అమ్మాయి న్యాయం చేసింది. ఇప్పుడు అలాంటి కథ నాకు వచ్చి ఆ టైంలో ఇఫ్ ఐఎమ్ లైక్ రియలీ విల్లింగ్ టు డూ, ఐ డూ. అది నేను ఇంపార్టెంట్ చేయాలంటే, ఇఫ్ నాట్ ఐ వోంట్ డూ ఇట్. అంటే నేను అది చూస్ చేసుకొని, ఇఫ్ నాకు వద్దు అనుకుంటే నేను చూసే చేసుకోను, బికాస్ నేను న్యాయం చేయలేదు, ఐ డోంట్ వాంట్ టు చూస్ దాట్. సో ఐ థింక్ అబౌట్ ఇట్ అప్పుడు అండ్ ఐ చూస్ ఇఫ్ ఐ క్యాన్ డూ ఓన్లీ. ఇఫ్ ఐ కాన్ డూ, చేసి చూస్ చేసుకొని నేను చేయని సీన్ అని మాత్రం నేను చెప్పను. బికాస్ డైరెక్టర్ ఎంతో ఆశ పెట్టుకొని ఆయన రాసుకుంటారు ఆ కథ, ఆ క్యారెక్టర్ నిన్ను ఊహలు పెట్టుకొని, అది మనం ఆయన నిరాశ చేయకూడదు కాబట్టి ఐ వోంట్ డూ దట్. ఇప్పుడు కొన్ని అంటే కథ చెప్పేప్పుడు ఒకలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ మీద ఒకలా ఉంటుంది, షూట్ చేసేప్పుడు డిఫరెంట్. మీకు చెప్పిన తర్వాత, మీరు ఓకే చేసిన తర్వాత ఆన్ లొకేషన్లో కొన్ని మార్పులు, లైక్ ఇప్పుడు బోల్డ్ సీన్ మీకు చెప్పింటారు, బట్ మీకు బోల్డ్ సీన్ చేయాల్సిన వస్తుంది. అప్పుడు ఏంటి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అది ఓకే విత్ దట్ లేకపోతే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అంటే బోల్డ్ సీన్ ఉండొచ్చు. ఫస్ట్ నేను ఏదైనా చాలా క్లారిటీగా తీసుకుంటా, ఏంటి అంటే నాకు ఇది ఉందా, ఇది ఎలా ఉంటుంది, ఇదే ముందే నేను మాట్లాడతా. అది ఏ సీన్ అవ్వచ్చు, అది ఓన్లీ రొమాంటిక్ అనే కాదు, అది ఒక ఫైట్ అవ్వచ్చు, లేకపోతే అది ఏమైనా అవ్వచ్చు. బట్ ఐ టాక్ టు దెమ్ వెరీ క్లియర్లీ. ఐ సెట్ విత్ ద డైరెక్టర్ ఆర్ ద కో డైరెక్టర్, ఎవరో ఒకరితో కూర్చొని ఇది ఎలా వస్తుంది, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎందుకు ఇలా చేయాలి అని నేను ఫస్ట్ నుంచి ఈ మూవీ అంతా నేను చేసింది అదే. ఒక 10 సార్లు పిలిచి తెలుసుకుంటుంటా, ఇది ఉందా, ఇది ఇలా చేయాలి, ఓహో ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే ఎలా వస్తుంది. సో ముందు క్లారిటీ తీసుకుంటా కొన్నిసార్లు. సో మేబీ నాకు ఆ ప్రాబ్లం ఉండదు. నో అదే చెప్తున్నా, ఒక లిమిట్ ఉంటుంది. ఐ వోంట్ క్రాస్ దోస్ లిమిట్స్ అట్ ఆల్. నాట్ అట్ ఆల్. మరీ ఎక్స్పోజింగ్ సీన్స్, ఇంత ఎక్స్పోజింగ్ ఐ డోంట్ వాంట్ టు. ఒక తెలుగింటి అమ్మాయిగా, ఒక తెలుగు హీరోయిన్గా ఐ వాంట్ టు కమ్ అవుట్ అంతే. చేయలేరు కాదు, నేను సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదని అందరూ చెప్తున్నారు. బట్ వాళ్ళ ఇంకో వర్షన్ లో తెలుగు వాళ్ళు ఇలా చేయట్లేదు. రైట్. అంటే ఇది ఎలా చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఈ తెలుగు వాళ్ళు అని కాదు, లేకపోతే ఎవరో బయట వాళ్ళని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెరిగి వచ్చినప్పుడు ఫ్యూ పీపుల్ డోంట్ లైక్ దట్. ఇప్పుడు నేను వస్తున్నా ఇండస్ట్రీలోకి, ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ ఇన్ మై మైండ్. అది ఎంత ఇంపార్టెంట్ అయినా నేను చెప్పాను ముందే ఇలాంటి స్టోరీ వస్తే ఐ రిజెక్ట్ ఇట్. బికాజ్ నాకు విల్లింగ్ లేనిది, నాకు మనస్ఫూర్తిగా లేనిది ఐ కాంట్ యాక్ట్. ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితేనే ఇష్టపడి వీ కెన్ డూ. సో నాకు ఆ సీన్స్, ఈ ఎక్స్పోజింగ్, ఇలాంటి క్యారెక్టర్ వద్దన్నప్పుడు ఐ వోంట్ డూ ఇట్, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. అలాగే చేసిన అదే కంప్లీట్ యాక్టర్ అయినా అవ్వకపోయినా నా లిమిటేషన్స్ నావి నేను కొంచెం చేంజ్ చేసుకోను. ఇప్పుడు ఇట్లా అనుకుంటే ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోయిన్స్ కూడా అప్పట్లో లైక్ ఇప్పుడు రమ్మకృష్ణ గారు కావచ్చు, అదే అంటున్నాను, దానిలో ఒక బ్యూటీ ఉంది, వాళ్ళు చేసిన దానిలో ఒక బ్యూటీ ఉంది. ఎప్పుడు వల్గారిటీ లేదు. ఎక్స్పోజింగ్లో కూడా మనకు బ్యూటీ ఉంటుంది, శారీలో కూడా ఎక్స్పోజింగ్ ఉంటుంది, దానిలో ఒక బ్యూటీ ఉంటుంది. ఇప్పుడు వస్తున్న సినిమాలు, ఈ జనరేషన్ సినిమాలు ఎక్కువగా బోల్డ్ మూవీస్ వస్తున్నాయి. అవి వస్తున్న వాటిలోనే ఎక్కువగా సక్సెస్ రేట్, హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యామిలీ సినిమాస్ చూడట్లేదు, ఎవరు తీయట్లేరు, చూడట్లేదు, ఆదరించట్లేదు. మరి అటువంటిప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మీరు వెళ్ళాలేమో కదా.
ట్రూ, బట్ అదే చెప్పా కదా ఇందాక, దర్ ఇస్ ఎ థిన్ లైన్ బిట్వీన్ వల్గారిటీ అండ్ బ్యూటీ. సో బ్యూటీ ఉన్నంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్. అర్జున్ రెడ్డి ఉంది, దానిలో మనకి ఆ లవ్ వల్ల ఆ డెప్త్కి మనకి బ్యూటీ కనిపించింది, కానీ దేర్ ఇస్ నో వల్గారిటీ ఎక్కడ. దీనిలో వల్గారిటీ ఎక్కువ ఉన్నా ఉండకపోయినా ఆ లవ్ స్టోరీకి ఉన్న డెప్త్కి పెయిన్కి వి కనెక్ట్ టు దాట్. సో దానివల్ల వీ డోంట్ నీడ్ టు సీ దట్ వల్గారిటీ అక్కడ. ఎంతోమంది చూసారు, ఎన్నో గొడవలే దానికి ముందు, డోంట్ రిలీజ్ దిస్, ఇది ఎందుకు ఉంది, ఇంత లిప్ లాక్ ఉందా, ఇంత రొమాన్స్ ఉందా అని. బట్ దాన్ని చూసాక ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ హిట్. విజయ్ దేవరకొండకి ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్. ఈరోజు ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఎవ్రీబడి టేక్ దట్ మూవీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ ద డెప్త్ అండ్ మూవీ ఎమోషన్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. సో అలా దేర్ ఇస్ అన్ డిఫరెన్స్ బిట్వీన్ థిన్ లైన్ కదా. సో ఆ బ్యూటీ ఉన్నంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అలాంటి రోల్స్ ఏమైనా ఉండి నిజంగా బ్యూటీగా ఉండింది, దట్ హ్యాస్ రియలీ మీనింగ్ఫుల్ అంటే ఐల్ డూ ఇట్.